ప్రియులరా, మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ యొక్క ప్రభువు మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి అనుగ్రహించున్నాడు. అవునండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించున్నాడంటే, మానవులమైన మనము కలిగి ఉన్న సమస్త పాపముల నుండి, శాపముల నుండి, దోషముల నుండి విమోచన కలుగు చేయటి నిమిత్తమై తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని శిలువ మరణమునకు అప్పగించి క్రియల రూపముగా మన పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని శిలువ మరణమునకు అప్పగించినంతగా దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. అవును ప్రియులరా, దేవుని ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది. మనం చూడవచ్చును ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రేమల గురించి. ప్రియులరా, ఈ లోక ప్రేమ నటన, ఈ లోక ప్రేమ తాత్కాలికమైనది. ఈ లోక ప్రేమ కొంతవరకు మాత్రమే. మనం చూడవచ్చును తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, ఇరుగు పొరుగు వారి ప్రేమ, స్నేహితుల ప్రేమ. ఈ ప్రేమలు ఎంతవరకు అంటే ఒకరి నుంచి మరొకరికి ఎటువంటి సమస్య, ఇబ్బంది లేనంత వరకే ఈ ప్రేమలు నిలబడతాయి. ఒకరి నుంచి మరొకరికి ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఈ యొక్క ప్రేమలు పటాపంచులైపోతాయి. ప్రియులరా, మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది యవనస్తులు నిన్ను ప్రేమించానని చెప్పి వారి ప్రేమ అంగీకరించలేనట్లయితే వారిపైన యాసిడ్లు పోసేటువంటి ఘటనలు, చంపేసేటువంటి ఘటనలు. ప్రియులరా, ప్రేమ తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నది, ప్రేమ మన కొరకు మరణిస్తూ ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మాత్రమే. ప్రేమ ఇతరుల ప్రాణం తీయదు, ఇతరుల యొక్క ప్రాణాన్ని బలిగా కోరుకోదు. మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించేదే నిజమైన ప్రేమ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. అవును ప్రియులరా, ఈ లోక ప్రేమ అంతా కూడా నటన. ఈ లోక ప్రేమ తాత్కాలికమే. ఈ లోక ప్రేమ మరి కొంతవరకు మాత్రమే. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ మాత్రమే. అవును ప్రియులారా, మన ఎవరూ కూడా నశించిపోవడం దేవుని చిత్తము కాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ప్రపంచానికి నడుబడ్డైన ఇజ్రాయెల్ అనబడిన దేశములో కన్యక గర్భము గుండా నరవతారిగా ఈ లోకములోనికి దిగివచ్చి ఆ యొక్క సిలువలో మరి యేసుక్రీస్తు వారు మరణించారు. ఆయన అన్యాయపు తీర్పునందువాడై ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులు దారులుగా ఒలికించి ఆయన శాపగ్రహిగా సిలువలో మరణించారు. ఆయన పాపమేమీ చేయలేదు, కానీ నా పాప శాపాలు పరిహరించుట నిమిత్తమై ఆయన సిలువలో మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రారు. నా ద్వారా తప్ప ఎవరునూ మోక్ష రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, మోక్షంలోనికి చేరలేరని ప్రభువు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అవును ప్రియులారా, మన యొక్క కన్నవరపాడు గ్రామానికి అనేకమైనటువంటి మార్గాలు, లేదంటే మన యొక్క గృహానికి అనేకమైనటువంటి దారులు ఉండవచ్చు. కానీ దేవుని రాజ్యానికి, పరలోకానికి, మోక్షానికి కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మార్గమని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఈ లోకము తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది దేవుని రాజ్యం మాత్రమే. మనం ఎప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తామో ఎవరికీ తెలియని పరిస్థితి.
ఆ దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ లోకంలో ఊపిరితో ఉండగానే మన ప్రభువును అంగీకరించాలి. మనకు కలిగినటువంటి ప్రతి పాపల కొరకు దేవుని ఎదుట పశ్చాత్తాపపడాలి. ప్రభువు నన్ను క్షమించమని దేవునికి నీవు ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన కలిగినటువంటి మన కలిగినటువంటి ప్రతి పాపం నుంచి దేవుడు విడుదల కలుగు చేసి తన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, నేడు అనుబడు సమయం ఉండగానే మరి దేవుని చెంతకు చేరండి. దినములు చెడ్డవి గనుక ఇదే రక్షణ దినము. కాబట్టి యేసు చెంతకు చేరాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. అని ఈ ప్రాంతంలో నీ మాటలు వినిన ప్రతి బిడ్డను దర్శించండి, రక్షించండి, మారు మనసు నడిపించండి. ఈ ప్రాంత ప్రజలు కలిగిన వ్యాపారాలను, పాడి పంటలను, ఉద్యోగాలను దీవించండి. ఈ ప్రాంతమునంతటిని కాచి కాపాడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.